బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో నిన్న అర్ధరాత్రి కళ్యాణ్ అలానే తనూజకి మధ్య ఓ రచ్చ అయితే జరిగింది. ఆ డిస్కషన్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లో నిన్న లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత మాధురి అలానే తనూజ కూర్చొని ఉంటారు. అక్కడికి కళ్యాణ్ వచ్చి తనూజతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ తనూజ అయితే చాలా ఇగ్నోర్ చేస్తుంది. అలానే మాధురితో ఇలా అంటుంది. నన్ను ఎవరైతే నామినేట్ చేయాలి అనుకోని మైండ్‌లో పెట్టుకొని ఉన్నారు కదా! వాళ్ళకి నేను చెప్తున్నాను. ఒక వారం వెనక్కి వెళ్లి చూసుకోమని, వాళ్ళు ఏంటి అన్నది వాళ్ళకర్థమవుతుంది అని కళ్యాణ్‌కి తనుజ ఇండైరెక్ట్‌గా మెసేజ్‌ని పాస్ చేస్తుంది. అంటే లాస్ట్ వారం అంతకు ముందు వారము తనూజ, కళ్యాణ్ కలిసి టాస్క్‌లాడారు. అప్పుడు తనూజ కళ్యాణ్‌కి ఒకటే మాట చెప్పింది. మనం మన 100% ఇద్దాము. మనం గెలిచినా పర్వాలేదు, ఓడిపోయినా పర్వాలేదు. కానీ మన 100% ఎఫర్ట్స్ అయితే పెడదాము. సో, నువ్వు ఎలా అలానే ప్రియా వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్‌కి అండగా తనూజ ఉందని చెప్పాలి. తన ఆట మారడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ తనూజ. అలాంటి నన్నే నామినేట్ చేయాలి అనుకున్నారు. నేను అలాంటి వాళ్ళకి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. గతం వెళ్ళి ఆలోచించుకోండి అని ఇక తనూజ అంటుంది. అప్పుడు మాధురి పక్కన ఉంటుంది కదా! మాధురి అంటుంది, "లేదు తనూజ నువ్వు కళ్యాణ్‌ని మరీ అంత రాంగ్‌గా ఏం తీసుకోవద్దు. కళ్యాణ్ కూడా నీ కోసం ఆలోచిస్తాడు కదా!" అని మాధురి అంటుందనమాట. సో, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత కూడా మీరందరూ వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తుంటే నేను చెప్పాను. ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు ఉన్నట్టే ఉండు. ఎవరి విషయాలు, ఎవరి మాటలు నమ్మొద్దు. కానీ నా మాటలు నమ్మకుండా నన్ను ట్రస్ట్ చేయకుండా వేరే వాళ్ళ మాటలు వింటుంటే నాకు ఆబ్వియస్‌లీ కోపం వస్తది. నాకు నామినేట్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు. నాకు కళ్యాణ్ కంటే ఇమ్మాన్యుయల్ పైన ఇంకా ఎక్కువ కోపమొచ్చింది. నాకు ఈ నామినేషన్ అనేది పెద్ద మ్యాటర్ కాదు మాధురి గారు. కానీ మనము పెట్టుకుంటాం కదా నమ్మకము. ఆ నమ్మకం మీద బ్రేక్ చేస్తే మాత్రం నాకు చాలా కోపం, బాధ ఒస్తది. అందుకే నేను ఇగ్నోర్ చేస్తాను అని తనూజ చెప్తుంది. అప్పుడు మాధురి అంటుంది, లేదు తనూజ నేను హౌస్‌లోకి రాకముందు పర్సెప్షన్ వేరు. బట్ వచ్చాక వేరుంది. తను ఇక కళ్యాణ్ నిన్ను నామినేట్ చేయడానికి అనుకోవడానికి రీజన్స్ కూడా ఉంటాయి కదా! ఎందుకు రాంగ్‌గా అనుకోవడం, మాట్లాడుకుంటే సెటిల్ అయిపోతది అన్నట్టుగా మాధురి చెప్తూ ఉంటే, అసలు మాట్లాడడానికి ఏముంది? నేనేదైనా పాయింట్స్ ఉంటే నామినేషన్‌లో చెప్తాము. కానీ ఫ్రెండ్ అన్నాక డైరెక్ట్‌గా నాతో వచ్చి చెప్పొచ్చు కదా! ఇది ప్రాబ్లమ్ అని. వాళ్ళెవరి మాటల్లో ఎందుకు వినడము అన్నట్టంటే అప్పుడు కళ్యాణ్ అంటాడు, లేదు తనూజ నేను చెప్పిన మాట ఒకసారి విను. నా అందరూ వచ్చి వీడియోస్ చూపించి నాగార్జున గారు చెప్తుంటే, ఒకవేళ నా వల్ల నీ కోసం ఏదైనా బయట నెగెటివ్ అవుతుందేమో, అనవసరంగా నా వల్ల ఒక అమ్మాయి ని నెగెటివ్ చేస్తున్నారేమో బయట అని భయంగా ఉంది. అందుకని నేను నీతో మాట్లాడడం తగ్గిచ్చాను. అంతేకానీ నిన్ను ఏదో అనాలనో, లేకపోతే నీతో మాట్లాడకుండా ఉండాలనో కాదు అంటూ కళ్యాణ్ కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చి రమ్య వీడియో చూపించిన తర్వాత ఇక కళ్యాణ్ కూడా తనుజని చాలా ఇగ్నోర్ చేసి అంటే దూరం పెడుతున్నాడు. కానీ కళ్యాణ్ వాళ్ళు కాకపోయినా ట్రై చేస్తున్నాడు. దానికి ఇక తనుజ అంటుంది, ఎవరో ఏదో చెప్పారు అని దూరం పెట్టి మాట్లాడకుండా ఉండాలంటే అది వాళ్ళిష్టం. నేనేమి చేయలేను. నాకెంతమంది వచ్చి చెప్పినా తప్పైతే నేను తప్పుగానే తప్పు అన్నదే చెప్తాను. అదే పాయింట్ పైన నేను స్టాండ్ తీసుకుంటానని తనుజ చెప్తుంది. ఇక తనుజకి కళ్యాణ్ సారీ చెప్పడానికి కూడా రెడీ అయిన తనుజ మాత్రం ప్రెజెంట్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేసే స్థితిలో లేదు. ఈ హౌస్‌లో నేను ఎవరిని ఇంక గుడ్డిగా నమ్మాలనుకోవట్లేదు. ఇప్పటి వరకు అందరిపైన పెట్టుకున్న నమ్మకాన్ని నాకు రివర్సే చేస్తున్నారు. నన్ను బాధ పెట్టే వరకు వెళ్తున్నారు. ఇమ్మాన్యుయల్ విషయంలో కూడా నేను అలానే బాధపడ్డాను. ఆ తర్వాత కళ్యాణ్ విషయంలో కూడా ఇదే అంటే నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నాను మాధురి గారు అన్నట్టు మాధురికి చెప్తూ ఉంటుందనమాట. అప్పుడు కళ్యాణ్ లేదు ఒకసారి నేను చెప్పింది కూడా అర్థం చేసుకో. నా పాయింట్ కూడా అర్థం చేసుకో అని కళ్యాణ్ అయితే తనూజతో మాట్లాడడానికి ప్రయత్నించిన తనూజ మాత్రం కళ్యాణ్ చేసిన మిస్టేక్స్‌ని ఎత్తి చూపుతూ చెడమడ గట్టిగానే ఇచ్చి పడేస్తుందని చెప్పాలి. మరి నిజానికి కళ్యాణ్ కాస్త ఆటలో పడ్డానికి తనూజయే వన్ ఆఫ్ ది కారణం అది తెలుసు. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఆడితే ఆ టాస్క్‌లు నెక్స్ట్ లెవెల్‌లోకి వెళ్తాయి. కానీ ఇలా ఒకరితో ఒకరు డిస్కషన్ మానేసి ఇగ్నోర్ చేసుకోవడం కూడా ఎందుకో హౌస్‌లో అది వీళ్ళిద్దరికీ నెగెటివ్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉంటాయేమో అన్నది ఆడియన్స్ పర్సెప్షన్ అయితే ఖచ్చితంగా ఉంటది. అయితే అర్ధరాత్రి కళ్యాణ్ తనూజకి సారీ చెప్పేంత వరకు కూడా వెళ్ళాడు. మరి కళ్యాణ్ తనుజపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.